మన దేశంలో ఏ తప్పు చేసినా శిక్షించడానికి మన చట్టం ఉందని అందరికీ తెలుసు. కానీ ఆ చట్టం అందరికీ వర్తించినప్పుడే ఆ చట్టాలకి మనం ఎంతో విలువనిస్తాం. మరి ఇప్పుడు జరుగుతున్నది ఏంటి? నేను ఇక్కడ పూరి జగన్నాథ్ గారిని వెనకేసుకు రావడం లేదు. ఒక్కసారి నేను చెప్పే మాటలు వినండి. ఏమిటి సార్ మనకి ఈ దౌర్భాగ్యం? ఏమి చేశాడు సార్ మీకు ఈ సినిమా వాడు? కొన్ని కోట్లను దోచుకుంటున్న రాజకీయ నాయకుల పైన చూపించండి మీ చట్టాలు. ఆడపిల్లలను అన్యాయం చేసి పాడు చేస్తున్న బడా బాబులకు అమలు చేయండి మీ చట్టాలు. ఆయన మీ ఇంట్లో సొమ్ము దోపిడీ చేయలేదే. ఆయన సొమ్ము ఎవడో దోచుకున్నా సంపాదించుకున్నాడు. 80 కోట్ల అప్పులో కూరుకుపోయి కూడా నాలాంటి చాలా మంది కుర్రాళ్లకు జీవితం యొక్క యుద్ధం పోరాడు అని పాఠాన్ని నేర్పించాడు. ఆయన్ని వేలెత్తి చూపించిన ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. మిగతా 4 వేళ్లు మిమ్మల్ని చూపిస్తున్నాయని. ముందు మీది కడుక్కోండి సార్. అవతల వాడికి తర్వాత చెబుదురు మీకు అంటుకుందని. ఆయన వలన దేశం పాడవుతుందా? ఆయన చెప్పిన డైలాగ్స్ లో కొన్ని పాటించిన దేశం పరిస్థితి ఇంకోలా ఉండేదేమో. వ్యక్తిగత బాధ్యత ముఖ్యమని చెప్పాడు. రాంబాబు సినిమాలో ఎవడు పాటిస్తున్నాడు? టెంపర్ లో కోర్టు సీన్ అర్థం చేసుకుంటే ఏ ఇంట్లో తండ్రి అయినా తన కూతురు ఇంటికి వచ్చినంత వరకు టెన్షన్ పడడు. ప్రపంచంలో ఏ ఎదవ కూడా తాను ఎదవ అని ఒప్పుకోడు. జీవితంలో గోల్ అంటూ ఉండాలని చెప్పించాడు బిజినెస్ మ్యాన్ లో. నీతులు బోలెడు చెప్పాడు, కానీ ఎవడు పాటించడు. ఒక స్థాయికి రావడం అంటే ఈజీ కాదు సార్. అలాంటిది కొంతమందిని ఒక స్థాయిలో నిలబెట్టాలంటే ఎంత దమ్ముండాలి. ఆయన వలన కొన్ని కుటుంబాలు నిలబడ్డాయి, కొందరి వలన కొన్ని కుటుంబాలు కూలిపోయాయి. వాళ్ళని పట్టుకోండి పోయి. చెడ్డీలు తొడుక్కొని చంకలో పలకని పెట్టుకుని బడికెళ్లే పిల్లవాడికి తెలుసు అన్ని ఉన్నా ఏదో కారణం చెప్పి ఒక ట్రాఫిక్ పోలీస్ 100 రూపాయలు గుంజుతాడని. ఇదేనా మీ చట్టం? బలహీనతలు ప్రతి ఒక్కరికి ఉంటాయి. నీలో నాలో మనందరిలో. వాటి మీద గుచ్చి గుచ్చి బజారు పాలు చేయకండి. ఎందుకంటే నీ ఇంట్లో భార్య, కూతురు, కొడుకు ఉన్నట్లే ఆయనకు ఒక కుటుంబం ఉంది. ఆయనకు బాధ్యత ఉంది. వాళ్ళు మనుషులే. కష్టాన్ని దాటుకుంటూ కన్నీళ్లు దిగమింగుకుంటూ ఆ స్థాయికి ఎదిగాడు. మళ్ళీ చెబుతున్నా, ఇక్కడ ఎవడు పతివ్రత కాదు. చూసి నేర్చుకోవాల్సిన క్యారెక్టర్ అరుదు. ఇక్కడ ఫోటో చూడగానే నా 2 కళ్ళు నీటితో చెమ్మగిల్లాయి. లక్షల కోట్లు దొబ్బి తిని దేశాన్ని వదిలిపెట్టిపోయిన వాడిని ఏం పీకలేం మనం. ఎవడి పర్సనల్స్ వాడుకుంటాయి, ఎవడి లైఫ్ వాడిది. ఏం నీ ఇంటికొచ్చి చెప్పాడా డ్రగ్స్ వాడామని? ఏదైనా బ్రాండ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా చేశాడా? ఏ సినిమా వాళ్లే డ్రగ్స్ వాడతారా? రాజకీయ నాయకులు ఎవరూ లేరా? పోలీసులు ఎవరూ లేరా? రౌడీలు ఎవరూ లేరా? బినామీలు ఎవరూ లేరా? ఎందుకు ఉండరు? అందరూ ఉంటారు. కానీ మీకు పబ్లిసిటీకి ముందుగా కనిపించేది సినిమా వాళ్లే. వద్దన్నా, వాళ్ళకి కుటుంబాలుంటాయి, వాళ్ళకి పరువు ప్రతిష్టలు ఉంటాయి. దయచేసి ప్రతి దానికి సినిమా వాళ్ళని నిందించకండి. కానీ ఒకటి మాత్రం నిజం, సినిమా వాడికి గతి లేక కాదు, వేరే దానిపై మతిపోక సినిమాని నమ్ముకుని బ్రతుకుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా అందరి పేర్లు బయట పెట్టాలని కోరుకుంటున్నా. ఏది ఏమైనా ప్రాణం ఉన్నంత వరకు పూరి గారికి వీరాభిమానినే. సార్, ఎవడు ప్రతివ్రత కాదు. ఇక్కడ చూసి నేర్చుకోవాల్సిన క్యారెక్టర్ ఎవరిదీ లేదు. ఇక ఇప్పుడైనా చట్టం అందరికి సమాన హక్కునివ్వాలని కోరుకుందాం. అది రాజకీయ నాయకుడైనా, సినిమా వాళ్ళైనా, ఒక సామాన్యుడైనా. జై హింద్.